బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి సిరెడ్డి మీద కేసు నమోదైంది. రాజు యాదవ్ అనేటువంటి ఐటీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కొత్త చట్టాలు బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ 352, సెక్షన్ 353 కింద కేసు అయితే నమోదు చేశారు. రాజు యాదవ్ అనేటువంటి ఐటీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదు చేశారు. వాస్తవానికి ఈ సెక్షన్స్ 2 నుంచి 3 సంవత్సరాలు జైలు శిక్ష పట్టడానికి అవకాశం ఉన్నటువంటి సెక్షన్స్. అయితే బెయిల్బులా నాన్ బెయిల్బులా చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు కర్నూలు పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. మరి సిరెడ్డిని పిలుస్తారా, ఆమెకు నోటీసులు ఇచ్చి విచారిస్తారా, లేదా అరెస్టు కోసం రంగం సిద్ధం చేస్తారా అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి సిరెడ్డి మీద అయితే కేసు నమోదైంది. ప్రత్యేకించి నారా చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని, అలానే మంత్రి నారా లోకేష్ గారిని, టీడీపీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని బూతులతో, అవాంఛనీయ పదజాలంతో వచ్చినట్టు ఇష్టారీతన మాట్లాడుతూ వీడియోలు చేస్తుందనేటువంటి కారణం చేత కొన్ని వీడియో లింక్స్ కూడా పోలీసులకు ఇచ్చి ఈ రాజు యాదవ్ కంప్లైంట్ చేయడం జరిగింది. రాజు యాదవ్ ఇచ్చిన కంప్లైంట్ సాక్ష్యాధారాల ఆధారంగా కర్నూలు పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. మరి రాబోయే కాలంలో ఈ కేసు ఎలా మలుపు జరగబోతా ఉంది? ఎందుకంటే సిరెడ్డికి ఇలాంటి వీడియోలు చేయటం, లేదు అవాంఛనీయ పదజాలంతో తనకి గిట్టిన వారి మీద విరుచుకుపట్టడం అనేది అయితే కొత్త కాదు అనేటువంటి చాలా మంది నెటిజన్స్ చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా రాజు యాదవ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కర్నూలు పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. మరి రాజు యాదవ్ ఆ కేసులో ఏం పేర్కొన్నారు, ఏం వీడియోలని చూపించి కేసు నమోదు చేశారు, అతనికి ఎందుకు అనిపించింది కేసు నమోదు చేయాలని, అతనితోనే మాట్లాడే ప్రయత్నం మనం ఒకసారి చేద్దాం. కంప్లైంట్ ఇచ్చినటువంటి రాజు యాదవ్కి మనం కాల్ చేయబోతా ఉన్నాం. ఇతనిచ్చిన కంప్లైంట్ మేరకే పోలీసులు కేసు నమోదు చేశారు. మనతో సిరెడ్డి మీద కంప్లైంట్ చేసినటువంటి ఐటీడీపీ నాయకులు రాజు యాదవ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ నా పేరు కార్తిక్ అండి, మనం టీవీ నుంచి అండి. సార్ ఇప్పుడు సిరెడ్డి మీద మీరు కేసు పెట్టారు కదా, ఎందుకని కేసు పెట్టారు, ఏమని కేసు పెట్టారు, మీ ఉద్దేశం ఏంటి? సిరెడ్డి గారు ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన, తర్వాత వాళ్ళ కుటుంబం పైన, నారా లోకేష్ గారి పైన, తర్వాత పవన్ కళ్యాణ్ గారి పైన, పొంగలపూడి అనిత గారి పైన చాలా అంటే ఒక మగవారు గాని ఆడవాళ్ళు గాని మాట్లాడని మాటలు, దిగజారిన మాటలు మాట్లాడి వాళ్ళని మనోభావాలు దెబ్బతిన్న విధంగా, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేసే విధంగా వీడియోలు చేసి పోస్ట్ చేయడం జరిగింది. అలా చేయడం వల్ల ఎవరైనా సరే విమర్శించడం అనేది కొంతవరకు కరెక్ట్ గానే, మరి వ్యక్తిగతంగా దిగజారు విమర్శిస్తే అది సమాజం హర్షించదు. అలాగే చేసుకుంటూ పోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలనే విధంగా ఈ రోజు మేము నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది సార్. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు సిరెడ్డిని సంప్రదించే ప్రయత్నం చేశారా? మీ కంప్లైంట్ మీద పోలీసులు ఏమన్నారు? వాళ్ళు ఎఫ్ఐఆర్ రాశారండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. తర్వాత అది ఏం యాక్షన్ తీసుకుంటాను అనేది ఇంకా తెలియడం లేదని తెలుస్తుందండి. ఇంకా అంటే మీరు ఎప్పుడు స్పందించారు, ఏ రకమైన కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్స్ పెట్టారు, దాని పరిస్థితి ఏంటి? 352, 353 బిఎన్ఎస్. అవును 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 అవును. అది బెయిల్బులా నాన్ బెయిల్బులా? అది బెయిల్బుల్ నాన్ బెయిల్బుల్ అనేది పోలీసు వారు తర్వాత న్యాయవాదులు చెప్తారండి. నాకైతే దాని గురించి అంత ఐడియా లేదు. మనకేందంటే మా మనోభావాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం నాయకుల మనోభావాలతో పాటు వ్యూవర్స్ ఎవరైతే చూసినా వాళ్ళందరూ కూడా హర్షించే విధంగా లేవు ఆ వర్డ్స్. మనం కనీసం మగవాళ్ళైనా కూడా మాట్లాడిన పదజాలం మనం మాట్లాడలేము, అంత ఘోరాతి ఘోరంగా మాట్లాడింది. అది చేయడం ఎవరైనా తప్పు. దాన్ని వేరే వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్తే అది విషయంగా మారుతుంది. కాబట్టి దానికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో ఆమెను శిక్షించి అరెస్ట్ చేసి శిక్షిస్తే వేరే కూడా సోషల్ మీడియాని అడ్డంగా వాడుకొని ఒక మనిషి గురించి దిగజాడు మాటలు మాట్లాడకూడదు అనే విధంగా. అంటే నేను అనేది ఏంటంటే పోలీసులు సిరెడ్డిని సంప్రదించే ప్రయత్నం చేశారా? సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు ఏం రియాక్షన్ వచ్చింది? సంప్రదించే ప్రయత్నం చేసింటారు అనుకుంటున్నాను నేను. కానీ ఇప్పుడే వేరే ఛానల్ కూడా ఛానల్ వాళ్ళు ట్రై చేశారు. ఆమె నంబర్ అందుబాటులో లేదండి. ఎస్, అంటే వాస్తవం ఏంటంటే తను ఎప్పటి నుంచో వివాదాలకి పోయే వ్యక్తి, వివాదాస్పదంగా ఉండే వ్యక్తి. ఇవాళ ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలనిపించింది? ఎందుకంటే చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద ఇవాళ కొత్తగా కామెంట్ చేయడం తనకేం కాదు. ఎప్పటి నుంచో తను ఇష్టారాజ్యంగా కామెంట్ చేస్తూ ఉంటుంది. అది తన నైజం. ఇవాళ ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలనేది మీరు అనుకున్నారు? ఎప్పటి నుంచో వివాద పదాలు చేస్తుంది ఆమె నైజం. అంటే ఆమె నైజం ఎలా ఉండాలంటే ఆమె వరకు ఉండాలి, కానీ వేరే
ఎదుటి వ్యక్తుల పైన హింసించే విధంగా ఆమె నైజం ఉండదు కదా సార్. ఉమ్, ఎప్పటి నుంచో చేస్తుంది కరెక్టే, కానీ ఎప్పుడైనా సరే దానికి అడ్డుకట్ట వేయాలి కదా. అవును అవును అవును. మరి ఆ అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నమే సార్ ఇది. అంటే ఏ పర్టికులర్ వీడియో మీద మీరు కంప్లైంట్ చేశారు? ఏ వీడియోస్ ని మీరు ప్రత్యేకించి ఏ కామెంట్స్ ని మీరు పోలీసులకు చూపించారు? అవి ఒకటి కాదు సార్, చాలా ఉన్నాయి. ఉమ్, నారా చంద్రబాబు నాయుడు గారి పైన, షర్మిల గారి పైన ఒక వీడియో చూడండి. అసలు అది మన మగవాళ్ళు మనం కూడా వినలేము, అంత గలీజ్ గా మాట్లాడింది. అదొకటి కాదు, ఒంగలపూడి అనిత గారి మీద ఆమె ఆడామని ఈమె ఆడామని, ఒక ఆడది గురించి ఎంత నీచంగా మాట్లాడిందంటే అది మీరు ఆ టైటిల్ చూసి అవి వింటే కూడా మగవారైనా మనమే ఆ పదాలు వినలేము, అంత ఘోరంగా ఉన్నాయి సార్. అంటే చెప్పండి. కాబట్టి అలాంటి దానికి స్వస్తి పలకాలి. అంటే మీ డిమాండ్ ఏంటి? సిగరెట్ విషయంలో మీ డిమాండ్ ఏంటి? సిగరెట్ విషయంలో మీ డిమాండ్ ఏంటి? ఆమెకు ఎలాంటి పనిష్మెంట్స్ ఉండాలని మీరు అనుకుంటున్నారు? అది డిసైడ్ చేయడానికి నేనెవరండి? నాకే బాధ అనిపించింది, ఇలాంటివి ఉండకూడదు సమాజంలో అని మేము పెట్టినాము. ఏదైతే సెక్షన్ అయితే ఉందో ఆ సెక్షన్ కి ఏదైతే సంబంధించి దానికి వాళ్ళ శిక్ష పడుతుంది, అంతేగాని మేమైతే సెక్షన్ లేపి మేమే ఈ శిక్ష పడాలని డిసైడ్ చేయడానికి మేమెవరం అండి. ఓకే థ్యాంక్ యూ రాజు యాదవ్ గారు. థ్యాంక్ యూ సార్.